ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారు నాతో ఒకసారి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. ఈ రోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఒక మంచి శారీ కుచ్చు వర్క్ అండి. ఒక మంచి పార్టీ వేర్ డిజైన్ అని చెప్పొచ్చు. ఈ డిజైన్ లోకి వెళ్లబోయే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉంటే కల్పన కిచెన్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. వెంటనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ఒకసారి ట్యాప్ చేయండి. ఆ తర్వాత మీకు 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఏఎల్ఎల్ ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వేయబోయే కుచ్చుల శారీ వచ్చేసి ఇదండి. ఇది ఒక మంచి మ్యాంగో ఎల్లో శారీ. ఇది ఒక పట్టు శారీ. దీనికి వచ్చేసి బార్డర్ ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. ఇది ఒక మంచి పింక్ అండి, రాణి పింక్. డార్క్ కలర్ లో ఎలా అయితే ఉంటుందో ఎగ్జాక్ట్ అదే కలర్ అండి. సో ఈ 2 కలర్ కాంబినేషన్స్ యూజ్ చేసి మనం పళ్ళు వర్క్ వేయబోతున్నాము. ఈ కుచ్చు వర్క్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వేయబోయే శారీ కుచ్చులకు నేను ఇలాంటి ఒక పెద్ద బీడ్స్ తీసుకున్నానండి. ఇవి 2 తులాలు తీసుకున్నాను. తులం వచ్చేసి 15 రూపాయలు. 2 తులాస్ తీసుకున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇవి చిన్న బీడ్స్ అండి, షుగర్ బీడ్స్ అయితే కాదు. ఇవి కూడా 2 తులాస్ తీసుకున్నాను. తర్వాత సేమ్ సిల్క్ థ్రెడ్స్ వచ్చేసి 2 రీల్స్ తీసుకున్నాను. ఒక కాటన్ థ్రెడ్ అండ్ కటర్, జరీ థ్రెడ్, 2 బిగ్ ఐ నీడిల్స్, 1 వచ్చేసి నార్మల్ నీడిల్. ఇవన్నీ యూస్ చేసి ఒక మంచి కుచ్చు వర్క్ వేసేద్దాం. మనం వేయబోయే కుచ్చుకి ఫస్ట్ వచ్చేసి ఇలా బీడ్స్ కుట్టుకోవాలన్నమాట. ఈ బీడ్స్ అన్నింటినీ కూడా ఎలా కుట్టాలో నేను మీకు నేర్పించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా బీడ్స్ తీసేసుకోండి, చిన్న బీడ్స్ అండ్ ఒకటి వచ్చేసి పెద్ద బీడ్ కావాలి. చిన్న బీడ్స్ వచ్చేసి మనకి 7 or 8 పడతాయండి. ఇప్పుడు వచ్చేసి ఒక నార్మల్ నీడిల్కి కాటన్ థ్రెడ్ని 1 లైన్ అలా తీసుకొని ఇటువైపు నుండి తీస్తే 2 లైన్స్ అవుతాయి కదా, దానికి నాట్ వేసేసేయండి. ఆ తర్వాత మనం ఎక్కడైతే కుట్టబోతున్నామో అక్కడ మనం నీడిల్ని చక్కగా కింద నుండి తీసేయండి. నాట్ అనేది మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి. మనం ఏదైతే కుడుతున్నామో ఆ శారీకి బ్యాక్ సైడ్ వస్తుందన్నమాట. మనం వేసిన ముడి అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా తీసేసి మనం ఒక చిన్ని లిటిల్ ఫింగర్ గ్యాప్ తీసుకొని ఈ వర్క్ అనేది వేసేసేయండి. ఈ ముడి అనేది ఇలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత మనం అక్కడ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ నుండి నీడిల్ని తీసి జస్ట్ ఈ థ్రెడ్ని మనం రౌండ్ చుట్టేస్తే మనకి నాట్ అనేది పడిపోతుంది. ఇక్కడికి ఈ థ్రెడ్ అనేది లాక్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం థ్రెడ్ తీసేసాం కదా, మనం నీడిల్కి ఇంకా ఇంచక్క చిన్ని బీడ్ ఒకటి అండ్ పెద్ద బీడ్ అండ్ మళ్ళీ చిన్న బీడ్ తీసేసుకోండి. ఇలా తీసుకున్నారంటే మనకి ఫస్ట్ లైన్ అనేది బేస్ వచ్చేస్తుంది. ఈ బేస్ ద్వారా మనం ఇంచక్క దీనికి ఇక్కడి వరకు నాట్ వేసేసామంటే మనం రౌండ్ చుట్టూ కూడా చిన్న బీడ్స్ని ఈజీగా కుట్టేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి క్లియర్గా చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం కింది నుండి మళ్ళీ ఒకసారి తీసి ఇక్కడికి ఒక ముడి అనేది వేసేసుకోండి. ఇలా ముడి వేయడం వల్ల పూసలు అనేవి జారిపోకుండా చక్కగా ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఇలా ఫిక్స్ అవుతాయి కాబట్టి ఇంకా మనం చుట్టూరా కూడా బీడ్స్ని కుట్టేసరికి డిజైన్ అది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఏదైతే బీడ్లోంచి తీసామో థ్రెడ్ని, అలా తీసిన తర్వాత మనకు చిన్ని సైజ్ బీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక 6 వరకు ఎక్కిస్తే సరిపోతుందండి నీడిల్కి. మనకు ఆల్రెడీ 2 చిన్ని సైజ్ బీడ్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ మనకి ఇంకొక 6 అయితే వచ్చేసాయి అనుకోండి. ఇవి మనకు రౌండ్ అనేది చక్కగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, మనం థ్రెడ్కి బ్యాక్ సైడ్కి తీసామంటే ఈ బీడ్స్ని చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు లెంత్ అనేది సరిపోయి ఇంకా ఒక బీడ్ పడుతుంది అనుకుంటే ఈ ప్లేస్లో అనేది ఇంకొక బీడ్ని యాడ్ చేసేసుకోవచ్చు. డిజైన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇంతవరకు అయితే 8 బీడ్స్ అవుతాయండి, స్మాల్ సైజు. ఇప్పుడు మనము కింద క్లాత్ ఉంది కదండి, అక్కడ నుండి నీడిల్ని తీసి ఎంచక్క ఇక్కడికి పూసలు అనేవి థ్రెడ్తో గట్టిగా లాగి ఒక ముడి అనేది వేసేసారనుకోండి, ఇక్కడికి ఇది లాక్ అయిపోతుంది. ప్రతిసారి బీడ్స్ కుట్టేటప్పుడు దేని ముడి దానికే అందుకోండి. ఇక్కడ వచ్చింది కదా అని చెప్పేసి వెనక నుండి ఇంకొక చోటకి దారాన్ని తీసుకొని నాట్ అనేది వేయకూడదు. అలా వేయడం వల్ల మనకి ఎక్కడిదక్కడ వేయడం వల్ల చాలా స్టిఫ్గా వస్తుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది, పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అన్నమాట వర్క్ అనేది. చూసారు కదా, ఇలా ఫ్రంట్ సైడ్ నాట్స్ వేసాం కదా, మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా
మనకి ఇలా పీకో చేసి ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఒక 2 టైమ్స్ ఒకసారి నాట్స్ వేసేయండి. ఈ విధంగా వేయడం వల్ల టైట్గా ఉంటుందన్నమాట మనం వేసిన నాట్ అనేది. ఇలా 2 టైమ్స్ నాట్స్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా కట్ చేసి తీసేయండి. ఇదే విధంగా మనకి ఎడ్జెస్ అన్నీ కూడా బీడ్స్ని చక్కగా నీట్గా కుట్టేసుకోండి. చాలా క్యూట్గా ఉంది కదా ఈ డిజైన్. మనకి దుపట్టాస్కి అయితే చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనకి ఎక్కడైతే బీడ్స్ కుడుతున్నామో దానికి ఫింగర్ గ్యాప్, లిటిల్ ఫింగర్ గ్యాప్ తీసుకొని చక్కగా థ్రెడ్తో నాట్ వేసేసి చక్కగా బీడ్స్ అనేవి ఎక్కించేసేయండి. ఈ బీడ్స్ వల్లనే ఈ శారీకి చాలా మంచి లుక్ వచ్చిందండి. బీడ్స్ కూడా మనం మిడిల్లో ప్లెయిన్ బీడ్స్ తీసుకున్నామంటే ఇంత మంచి లుక్ రాకపోయేది. జస్ట్ ఇలా కట్ బీడ్స్లా ఉందండి డిజైన్ అనేది, చూసారు కదా. కట్ బీడ్స్ అంటే కట్ డిజైన్ అనేది కట్స్లా వచ్చిందనమాట. అలా రావడం వల్లనే ఈ డిజైన్ అనేది హైలైట్ లుక్ వచ్చేసింది. మీరు ఎంచుకునే బీడ్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకున్నారంటే ఆ డిజైన్ లుక్కే చేంజ్ అయిపోతుందండి. చూసారు కదా, నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 సార్లు చూసి పర్ఫెక్ట్గా కుట్టడం నేర్చుకోండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చు ఈ డిజైన్ అనేది. ఈ బీడ్స్ కుట్టిన తర్వాత మనం దీనికంటూ కుట్టేది జస్ట్ బేబీ కుచ్చు మాత్రమే అండి. బీడ్స్ మాత్రం మనకు నీట్గా కుట్టామంటే ఆటోమేటిక్గా బేబీ కుచ్చు వేసేసుకోవచ్చు. చూసారు కదా, మనం మళ్ళీ బీడ్ని తీసుకొని నాట్ వేసేసి సేమ్ అదే బీడ్లోంచి నీడిల్ని తీసాము. సేమ్ బీడ్కి మనం 6 వరకు బీడ్స్ ఎక్కించేసి పైన నాట్ వేసేయడమే. ఇదే విధంగా ఫస్ట్ రో వచ్చేసి ఇలా బీడ్స్ అన్నీ కుట్టేసుకోండి. బీడ్స్ కుట్టిన తర్వాత మనకి శారీ అనేది ఎక్కడెక్కడ బంచ్ తీసుకోవాలి అనేది ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరెంచక్క ఒక 80 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని 80 లైన్స్ వరకు చుట్టేసుకొని చక్కగా నాట్స్ వేసేసి చక్కటి పళ్ళు వరకు వేసేసుకోవచ్చు. చూసారు కదా, బంచెస్ వేసాక ఎంత మంచి లుక్ వచ్చిందో, చాలా క్యూట్గా ఉందండి. ఒక బ్రైడల్ వేర్ డిజైన్ అని చెప్పొచ్చు. ఈ శారీకి మనం తీసుకున్న డిజైన్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చూసారు కదా, మ్యాచింగ్ కలర్ థ్రెడ్ అనేది కంపల్సరీ అండి. ఏవైనా మనకు ఏదో ఒకటి దొరికిందిలే, కొంచెం సెట్ అయిందిలే అని అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ థ్రెడ్ చూసుకొని మరీ తెచ్చుకోండి. అప్పుడే మనం కష్టపడి కుట్టే వర్క్ కూడా ఒక విలువ అనేది ఉంటుంది. చూసారు కదా, నీడిల్కి నేను ఒక 80 లైన్స్ సిల్క్ థ్రెడ్ని తీసేసుకున్నానండి. ఇంతకుముందు కుచ్చు వర్క్ వీడియోలో నేను నీడిల్కి థ్రెడ్స్ ఎలా ఎక్కించాలో చూపించాను. 80 లైన్స్ అనేవి చాలా ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా బంచ్ అనేది మనం పక్కన ఇంతకుముందు కుట్టాం కదా, అదే లెంత్ కింద చూసేసి ఇంకా నాట్ అనేది వేసేయడమే. జరీ థ్రెడ్ని నార్మల్ నీడిల్కి తీసుకోండి. 1 లైన్ అంటే మనకి 2 సైడ్స్ 2 లైన్స్ అవుతాయన్నమాట. ఈ విధంగా బీడ్స్ అనేవి అడ్డం రాకుండా చక్కగా బంచ్కి నాట్ కనుక వేశారంటే అందమైన బేబీ కుచ్చు రెడీ అయిపోతుంది. మిడిల్లో వచ్చిన ఈ పూసలకు ఈ బేబీ కుచ్చు అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. చాలా బాగుందండి, చాలా చక్కగా వచ్చింది వర్క్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు శారీస్ పైన కాకపోతే లెహంగా ఓణి ఉంటుంది కదా, ఓణి లేదా దుపట్టాస్కి కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ఇంకా మనం జరీ థ్రెడ్తో 2 నాట్స్ అనేవి వేసిన తర్వాత 2 to 3 రౌండ్స్ చుట్టేసి మళ్ళీ బ్యాక్ సైడ్ నుండి ఒక 2 లైన్స్ నాట్ అనేది తీసుకున్నామంటే ఇంచక్క మన బేబీ కుచ్చు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసి ఒక 2 నాట్స్ వేసేయండి. ఓకే, ఇలా వస్తుంది మన వర్క్ అనేది. ఎప్పుడే కానీ బిగినర్స్ జరీ థ్రెడ్ని తక్కువ తీసుకోండి, అంటే ఎక్కువ పొడవుగా పెట్టకండి. దారం అనేది కాస్త తక్కువగా పెట్టారంటే మనకి బంచ్కి నాట్ వేయడం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఒకేసారి మీరు పెద్ద థ్రెడ్ అనేది పెట్టుకున్నారనుకోండి, అది చిక్కుబడిపోతుంది, చాలా చిరాకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఎడ్జెస్కి ఉన్నాయి కదా జరీ చిన్న పీసెస్, వాటిని కూడా తీసేయచ్చు. అలా తీయడం వల్ల మనం వేసిన కుచ్చు అనేది కూడా లుక్ చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం జస్ట్ అలా కట్టర్తో కట్ చేసి పెట్టేసుకున్నామంటే మన పళ్ళు వర్క్ అనేది చాలా సింపుల్గా క్యూట్గా తయారైపోతుంది. ఇదే విధంగా అన్నింటికి కూడా ఇలా బంచెస్ అనేవి తీసేసుకోండి. 80 లైన్స్ తీసుకోండి, కుచ్చు అనేది చాలా క్యూట్గా వస్తుంది. 80 లైన్స్ అయితే కంపల్సరీ మనకు 1 సైడ్ 80 లైన్స్ 1 సైడ్ 80 లైన్స్ అవుతాయి కాబట్టి
టోటల్లీ మనకు 160 లైన్స్ అవుతాయండి. కుచ్చు కూడా చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా బేబీ కుచ్చు అనేది కంటిన్యూ చేస్తూ శారీ అంతా కూడా వర్క్ అనేది ఫినిష్ చేసేసుకోండి. ఫైనల్లీ మన శారీకి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతూ వచ్చిందండి. చూసారు కదా ఎంత బాగుందో, లుక్ చాలా బాగా వచ్చిందండి డిజైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి ఇదండి. ఈ కుచ్చు వర్క్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. కల్పన కిచెన్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.